379 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్, మెయిన్ రోడ్, సూర్యనారాయణపురం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారు జేకమ్ బిజినెస్ ఎక్స్పో ఓపెనింగ్ చేశారు. నవంబర్ 7, 8, 9 డేట్స్లో మాత్రమే జేకమ్ బిజినెస్ ఎక్స్పో జరుగును. అందరికీ నమస్కారం అండి. నా పేరు జేసీ కేవీఆర్ మూర్తి. ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ జైకామ్ కాకినాడ L 2.0 అండి. సో ఈరోజు అంటే 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు ఈ 3 రోజులు కూడా మనం జైకామ్ ఎక్స్పో పెట్టడం జరిగింది కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో. ఈ 3 రోజులు ఏంటంటే శనివారం అంటే సెకండ్ సాటర్డే వచ్చింది, మరియు ఆదివారం వచ్చింది. సో అందరూ వచ్చి అన్ని స్టాల్స్ని విజిట్ చేసి ఆఫర్స్ని అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ 3 రోజులు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయేది ఏంటంటే క్రిస్మస్, సంక్రాంతి మరియు న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్కి అందరూ కూడా ఇంట్లో కావాల్సిన అన్ని వస్తువులు కొనుక్కుంటారు. సో ప్రతి వస్తువు కూడా ప్రతి స్టాల్ దగ్గర మంచి ఆఫర్స్తో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ అన్ని స్టాల్స్ విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు నిజాం. నేను జేసీఐ యువ సెక్రటరీని. సో ఈ సంవత్సరం మనందరం కూడా ఒక పెద్ద ఎక్స్పో చూడబోతున్నామండి. ఇది కాకినాడలో జరగబోయే బిగ్గెస్ట్ ఎక్స్పో. దీంట్లో ఒక ఫ్యామిలీకి ఏమేం కావాలి, ఎటువంటి నెసెసరీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది సార్. ఒక ఫర్నిచర్ నుంచి బంగారం దాకా, ఒక పిన్ నుంచి కెమెరా దాకా ప్రతిదీ ఇక్కడ మాకు అవైలబిలిటీ ఉన్నాయి సార్. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఫన్ జోన్, కిడ్స్ జోన్ కూడా అరేంజ్ చేయగలిగాం. అదే కాకుండా ఇంకా కొత్త స్టాల్స్ కూడా ఉన్నాయి సార్, ఫుడ్ స్టాల్స్. అది కాకినాడలో యూనిక్గా కొత్తగా ఏమేమి ఫుడ్స్ పెట్టారో అవన్నీ కూడా మీరు వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మొత్తం కాకినాడలో ఉన్న ఎంతమంది ఉన్నారో ఫ్యామిలీస్ అందరికి కూడా ఈ వీకెండ్, ఈ సాటర్డే సండే కూడా మీకు కాకినాడలో ద బిగ్గెస్ట్ ఎక్స్పోని ఎక్స్పీరియన్స్ చేయండి సార్. ఈ ఎక్స్పీరియన్స్ చేయడానికి కోసం మీరు రావాల్సిన జస్ట్ ప్లేస్ కాకినాడ నడిబొడ్డులో ఉన్న మన ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్ దగ్గర. సో ప్లీజ్ డూ వెల్కమ్ కాకినాడ బిజినెస్ ఎక్స్పో సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నేను జాన్ విలియమ్స్ అండి. జేసీఐ కాకినాడ యువ ప్రెసిడెంట్గా ఈ 2025లో చేస్తున్నాను. సో మేము జేసీఐ అనేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. దీని ద్వారా అనేక మందికి కమ్యూనిటీ డెవలప్మెంట్ ద్వారా, ట్రైనింగ్స్ ద్వారా, అలాగే అనేక వివిధమైన కార్యక్రమాల ద్వారా ఈ యొక్క సామాజికానికి ఒక సహాయం అందించాలని ఈ యొక్క జేసీఐ ముందుకు వెళ్తుందండి. అలాగనే మాకు ఒక బిజినెస్ వింగ్ ఉంది, దాన్నే జేకామ్ అంటారు. ఆ జేకామ్లో కాకినాడలో 140 మంది వ్యాపారవేత్తలు కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈ కాకినాడలో వ్యాపారం చేస్తూ ఉంటారు. సో మేమంతా కలిసి ఇంకా కాకినాడలో అనేక వివిధమైన ఆఫర్స్తో ప్రజల ముందుకు రావాలని ఈ జేకామ్ బిజినెస్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇందులో ఏదైతే ఫండ్స్ మిగులుతాయో వీటి ద్వారా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి ఈ అమౌంట్ని డొనేట్ చేసి వారికి సహకారంగా ఉండాలని ఈ యొక్క బిజినెస్ ఎక్స్పోని మేము కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే దగ్గరగా 1000 మంది వచ్చి దీన్ని ఎంతో ఘనంగా నడిపిస్తూ ఉన్నారు, అండ్ చూస్తూ ఉన్నారు, కొనుక్కుంటూ ఉన్నారు, అండ్ ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దీనికి మన యొక్క కాకినాడ లీడర్స్ అందరూ కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ. మీరంతా కూడా వచ్చి దీని అంతటినీ సక్సెస్ఫుల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సూపర్.
మీరు బిజినెస్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రజలకి ఈరోజు మన దగ్గర తప్ప వేరే చోటకి వెళ్ళకూడదు. అలాగే రేట్లు కూడా అందుబాటులో తీసుకురావాలి మీరు ఈరోజు. ఎందుకంటే వేరే చోటకి వెళ్తే తక్కువ రేటుకి వస్తుందన్న భావన కలగకూడదు మన కాకినాడ ప్రజలకి. మన కాకినాడలో మనకు తక్కువ రేటు దొరుకుతుందన్న భావన కూడా వాళ్ళు రావాలి, కలిగించాలి కూడా మీరు కూడా ఆ విధంగా. ఈరోజు చాలామంది మార్కెటింగ్ కోసం మీ అందరికీ జయకమ్మ అసోసియేషన్ వారికి నేను తెలియపరిచేది ఏంటంటే, నా చిన్న సూచన, ఈరోజు చాలామంది కొన్ని వస్తువులు దొరక్క ఇంటికి సంబంధించిన కానీ ఇంకోటి కానీ హైదరాబాదో లేకపోతే ఇంకోసారి మార్కెటింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. చైనాలు కొనుక్కోవాలి, ఇట్లా కొనుక్కోవాలన్నారు. ఆ పరిస్థితి లేకుండా అటువంటి ఐటమ్స్ కూడా మన కాకినాడ మనకి ఎక్కడ దొరికేలా కూడా మీరు ప్రయత్నం చేయాలని జయకమ్మకి సూచనలు ఇస్తున్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అసోసియేషను వీళ్ళ ద్వారా ఈ రోజున కాకినాడ ప్రజలకు కూడా మంచి జరుగుతుందని నేను ఆశిస్తాను. ఈరోజు ఈ అసోసియేషన్లో మీరే కాదు అందరూ ఉండాలి. పంతులు గారు ఎందుకు ఉండాలంటున్నానంటే, నేను ఈరోజు భూమి పూజ చేస్తాం, పంతులు గారే భూమి పూజ చేపిస్తారు. ఆ పంతులు గారు చెప్తారు పలానా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారని. ఆయన చెప్తే అందరికీ తెలుస్తుంది పంతులు గారు. అందుకే పంతులు గారిని కూడా ఒకటి పెట్టుకోండి, ఈ అసోసియేషన్లో చేర్చుకోండి వాళ్ళని కూడా చెప్పా. అంటే నేను ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఒక ఇంటికి శంకుస్థాపన చేసినండి ఆ ఇంటికి కావాల్సినవన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఈ అసోసియేషన్లో టోటల్గా. తర్వాత వీళ్ళు కూడా నేను గమనించింది ఏంటంటే, ఈ రోజున క్వాలిటీ ఉండే ఈరోజు ఐటమ్స్ అన్నీ పెడుతున్నారు. అది కూడా ఉంది వీళ్ళ దగ్గర. అదే కూడా చెప్పారు నాకు, నేను మన మీటింగ్లో వెళ్ళినప్పుడు. క్వాలిటీ వాడుతున్నాం, ఎందుకంటే మన ప్రజలకి మనం దగ్గరగా ఉంటాం. మనం ఎప్పుడు ఎక్కడ ఉంటాం, ఏదో అమ్మేసి వెళ్ళిపోవడం కాదు కదా, ఎప్పుడు ఈ షాప్ ఇక్కడ ఉంటుంది, మా షాపులో క్వాలిటీ ఇవ్వాలి మన ప్రజలకి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అది కూడా చాలా సంతోషం. ఈ రోజున ఈ జయకమ్మ ఈరోజు పెట్టి మార్కెటింగ్ చేసుకున్నా కూడా ఒక మంచి అవకాశం కల్పించుకున్నారు వీళ్ళకి వీళ్ళే ఈ రోజున. ఎందుకంటే వీళ్ళందరూ ఒక అసోసియేషన్గా ఉండడం, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన హార్డ్వేర్ షాపు, ఈయన షాప్ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకో, నెక్స్ట్ ఒక హౌస్కి ఏం కొనుక్కోవాలో ఈయనే చెప్తాడు. అద్దాలు పలానాలు మా వాళ్ళు అమ్ముతారండి, ఇంకో ఐటెం వాళ్ళు అమ్ముతారండి, ఇంకో ఐటెం వీళ్ళు అమ్ముతారని చెప్పేటప్పటికి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఓకే, చాలా సంతోషం. ఈ రోజున మన కాకినాడలో జయకం అసోసియేషన్ వారు ఈరోజు జయకం ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే నేను, నాతో పాటు ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు కూడా ఇది ప్రారంభించాం. లోపల స్టాల్స్ అన్నీ కూడా చూసాం. ఈ రోజున ఇవన్నీ చూడాలంటే ఒక వ్యక్తి సాధ్యం కాదు. అన్ని స్టాల్స్ ఈ బిజినెస్ పీపుల్ సంబంధించి ఎవరైతే వీళ్ళందరూ టీం ఉన్నారో, వీళ్ళకున్న వ్యాపారాలు ఏమన్నా అందరూ కలిసి ఓ ఎక్స్పో పెట్టుకుని అన్ని స్టాల్స్ కూడా ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఒకసారి ఆ బోర్డు దగ్గర Yes, sir.
అటేనా అటే గోల్డ్ షాప్ ప్లానింగ్ వేసుకోండి. మీరు వెళ్ళి చూడండి. అక్కడ ఉంది జాన్ దా జాన్ లోపలికి జాన్ లోపలికి లోపలికి జాన్ లోపలికి వెళ్దామా లోపలికి వెళ్ళండి లోపలికి ఓకే ఎమ్మెల్యే గారు అందరికి ఇదే బాధ పెస్టిసైడ్స్